మరి ఇప్పుడు ప్రభుత్వంలో క్వశ్చన్ పేపర్స్ యూట్యూబ్ లో వచ్చేస్తున్నాయి. ఇది ప్రభుత్వమే చేస్తుందా లేదా ఎవరైనా చేస్తున్నారా? ప్రభుత్వం అండదండలు లేకుండా ఎవరు చేయరు కదండి. ఇప్పుడు మన అంతటి మనం చేయాలంటే మీరు నేను వెళ్తే ఇవ్వరు కదా. ప్రభుత్వం అండదండలతోనే జరుగుతున్నాయని నా నమ్మకం. పిల్లల భవిష్యత్ పరిస్థితి ఏంది? యథా రాజు తదా ప్రజ. ఆయన నీకు 15,000 నీకు 15,000 అన్నాడు కదా, ఇస్తే బ్రతకడం, లేదంటే ఇదిగో ఇలా క్వశ్చన్ పేపర్ లీక్ అయితే చదువురాని సన్నాసులు అందరూ కూడా బ్రతుకుతారు. చదువు వచ్చిన వాళ్ళు, నిజంగా కష్టపడే వాళ్ళు ఎప్పుడు అలా ఉండిపోతారు అంతే. నెక్స్ట్ అదే విధంగా గ్యాస్ సిలిండర్ పరిస్థితి ఏంది మ్యామ్? గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 అన్నారు, మరి ఇప్పటిదాకా మాకైతే ఒకటి కూడా రాలేదు. పరిస్థితిలో ట్యాక్సుల పరంగా మీ పరిస్థితి ఏంది మ్యామ్? ఏదైతే పెన్షన్ అన్నాడో అన్ని ట్యాక్స్లు పెంచుకుంటూ వెళ్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే సంపద సృష్టిస్తాను అంటే ఏదో బయట నుంచి కంపెనీలు తీసుకొచ్చి సృష్టిస్తాడు అనుకున్నాం, కానీ మన మీద ట్యాక్స్లు పెంచేసి సృష్టించి దాచుకుంటాడు. ఏంటి సింగపూర్, స్విట్జర్లాండ్ లో అక్కడ దాచుకుంటాడు అనుకోలేదు మేమైతే. ఇప్పుడు గవర్నమెంట్ డెవలప్ అవడానికి కారణమే మేమంటున్నారు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే బిగ్గెస్ట్ జోక్ ప్రపంచంలోనే ఉండదు అనుకుంటున్నాను నేనైతే. మాక్సిమం రోడ్ల పరంగా అన్నిటి పరంగా డెవలప్ చేస్తుంది మేమే అని చెప్పుకుంటున్నారు. రోడ్ల పరంగా అంటే అండి, ఆల్రెడీ నిజమైతే ఒప్పుకోవాలంటే చిన్న చిన్న రంధ్రాలు అయితే పూడుస్తున్నారు, కానీ రోడ్లు అయితే మాత్రం కంప్లీట్ గా వేయట్లేదండి. అది కూడా పై మెరుగు చూపించడానికి, ముసుగు చూపించడానికి అన్నట్టుగా హైవేల మీద వాటి మీదవే చేస్తున్నారు తప్ప చిన్న విలేజెస్ లోను ఇంకా అన్ని చోట్ల ఎక్కడైతే పని అయితే కంప్లీట్ గా అవ్వట్లేదండి. ప్రజలకి ఏ ఇబ్బంది అయినా కానీ మేము ప్రతి క్షణం వాళ్ళ కోసం పనిచేస్తాం అంటున్నారు, జరుగుతుంది అది? ఎక్కడండి, ఎక్కడ జరుగుతున్నాయి? ఎంతో మంది అన్యాయంగా పొద్దున్న లేస్తే రేపులకు గురవుతూ మానభంగాలకి ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం వచ్చాక అత్యాచారాల లిస్ట్ ఎంత వచ్చిందండి అసలు. ఒకసారి వర్ణనాతీతంగా ఉంది అదైతే మాత్రం. నేను ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారితో ఆ విషయం చెప్పడానికే వచ్చాం.